పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. తండ్రి, మమ్మల్ని అందరినీ ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ సర్వశ్రేష్టమైన సమయాన్ని బట్టి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతి స్తోత్రములు ఆయన. తండ్రి, యేసుక్రీస్తు నామమును గుర్చినటువంటి సత్యం మేము గత కాలంలో 3 పోలికల గురించి చక్కగా నేర్చుకోవటానికి మీరు చూపిన కృపను బట్టి ఆ ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తోత్రములు నాయన. తండ్రి, ప్రభు గురించి మీ గురించి తెలుసుకోవటం మాకు నిత్య జీవార్థమైంది నాయన. అలాంటప్పుడు దాన్ని స్వతంత్రించుకోవటానికి మేము ఏ రీతిగా సిద్ధపడాలో మాకు ఉన్నతంగా నేర్పిస్తున్న విధానమును బట్టి స్తుతులు చెల్లిస్తుంటున్నాను. దావీదు నీతి చిగురు అనేటటువంటి ఆ నామము గురించి, అందులో సత్యమును గురించి మేమందరము చక్కగా నేర్చుకుని తదనుగుణంగా జీవించి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటకు సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం తద్వారా మీరే పొందుకోమని ప్రాధాయపడుతూ యేసు క్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందినాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరి కడతండి వాళ్ళందరినీ ఉన్నతంగా ప్రేమించి మనకు ప్రసాదించిన సర్వశ్రేష్టమైన సమయమును బట్టి, అద్వితీయ అవకాశాన్ని బట్టి ప్రభువైన క్రీస్తు ద్వారా తండ్రి దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు మనకి గానం చెల్లిస్తూ అదే కాలపు ఆన్లైన్ బైబిల్ తరగతికి చేరికూడి వచ్చిన మీకు, చేర్చిన ప్రియులకు, భవిష్యత్తులో ఈ మాటలు వినబోతున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు నేను తెలియజేస్తుంటున్నాను. ప్రియులారా, గత కాలంలో యేసుక్రీస్తు నామమును గుర్చిన సత్యం అన్నటువంటి పాఠంలో భాగంగా మనం 3 పోలికలను యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి ప్రవచనాలలో క్రీస్తు అన్నటువంటి భాగంలో నేర్చుకోవటం జరిగింది. ఎవరైనా ఆ పోలికలు 3 పోలికలు ఏంటో రిపీట్ చేయగలరండి గుర్తున్నోళ్ళు? ఆ 3 పోలికలు ఏంటో గుర్తు చేయగలరా? మన మాట వినబడుతుంది అందరికీ? బ్రదర్స్, సిస్టర్స్, 3 పోలికలు గత కాలంలో యేసుక్రీస్తు నామమును గురించి ప్రవచనాల రూపంలో ఉన్నటువంటి క్రీస్తు నామని నేర్చుకోవడం జరిగింది కదా. వందనాలమ్మా. ఇమ్మానుయేలు ఒకటి, రెండోది మెస్సియా అభిషిక్తుడు. వెరీ గుడ్ అమ్మా. మూడోది నిన్ననే నేర్చుకున్నాం, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. ఇంకా అమ్మా మూలరాయి. వాళ్ళు నిషేధించటం అనేది యేసుప్రభుల వారు ముఖ్యమైన మూలరాయి, అమూల్యమైనటువంటి రాయి అనేటటువంటి పోలికతో పోల్చబడటం జరిగింది ప్రవచనాల్లో. ఇవి అంటే మనం ఒక్కొక్కటి నేర్చుకోవటం అలా మర్చిపోవటం అనేది చేస్తే ప్రయోజనం ఏం లేదు. ఆ రాయి అనగానే మనకు 3 విషయాలు గుర్తురాలి తప్పనిసరిగా. ఏమిటి అంటే, ఆ అడ్డుబండగా భావించి ఆ మూలరాయిని, అమూల్యమైన రాయిని, సజీవమైన రాయిని, చేతి సహాయం లేనటువంటి రాయిని, సర్వభూతలమంతా విస్తరించినటువంటి రాయిని తట్టుకొని, అంటే అడ్డు తగిలి తొట్టిల్లిపోతున్నటువంటి వారి జాబితాలో ఉన్న వాళ్ళము మనం, లేదా క్రీస్తు మాటలు విని బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతులమా? మూడవదిగా మనమే ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టే వారి జాబితాలో
ఉన్నవారమా? మూడు కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఏ పాఠం మనం నేర్చుకున్నా ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటేనండి. ఏంటంటే మనకు వాటిని ఎలా అప్లై చేసుకోవాలి, మనకు అన్వయం ఎలా చేసుకోవాలి అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఒక్కొక్క పోలిక వినబడుతున్నప్పుడు, ఒక్కొక్క ప్రవచనం తెలియపరచబడుతున్నప్పుడు తప్పనిసరిగా అది మనకు ఏ రీతిగా ఉపయుక్తం అవుతుంది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ పోలికలన్నీ అలా వినటం మర్చిపోవటం అనేది ఎప్పటికీ మంచిది కాదు. ప్రతి ఒక్కళ్ళం, చిన్నలైనా పెద్దలైనా, ఒకవేళ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయాము ఆన్లైన్కి, ఇవి అప్లోడ్ అవటానికి కొంచెం సమయం పడుతుంది. ఈలోపు ఏం చేయాలి? ఎవరొచ్చారో కనుక్కొని విషయాన్ని అప్డేటెడ్గా తెలుసుకోగలగాలి. ఎక్కడైనా సరే మీరు ఒక కన్సిస్టెన్సీ, ఒక స్థిరత్వం, మీ సంఘంలో కూడా ఒక స్థిరమైనటువంటి ఎదుగుదలలో మనం ఉండగలగాలి. ఇప్పుడు ఈ ఆన్లైనే కాకుండా వేరే ఆన్లైన్ కూడా వెళ్తుంది. అన్ని ఆన్లైన్లోనూ స్థిరమైనటువంటి పరిస్థితుల్లో ఉండగలిగితేనే వాటి ద్వారా మనం కాస్త కూస్తో లబ్ధి పొందుతాం, మేలు పొందుతాం. మర్చిపోకండి. ఓకేనండి. కాబట్టి ఇది ఖచ్చితంగా మర్చిపోకండి. నేను ప్రతిసారి ఎందుకు రిపీట్ చేస్తున్నాను అని అంటే మర్చిపోతాం మనం. దట్టు ఇవన్నీ కొత్త విషయాలు. మనం నేర్చుకోబోయే ప్రతి రోజు పాఠంలోని విషయాలన్నీ కూడా కొత్తగా ఉండేటటువంటి విషయాలు కనుక గత కాలంలో విన్నవి కాదు అవి. ఒక వినినా కూడా కొంతే విన్నటువంటివి. మిగతావన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నటువంటి విషయాలు కనుక మర్చిపోవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే వాటిని పదే మనం రిపీట్ చేయాల్సినటువంటి అక్కర ఉన్నది. మర్చిపోకండి. ఓకే, ఈరోజు నేర్చుకోబోయే పాఠం ఏంటి? వెరీ గుడ్ అక్క. అంటే ఈ యేసుక్రీస్తు నామమును గూర్చిన సత్యం అనేటటువంటి ఇందులో భాగంగా ప్రవచనాలలో యేసు ప్రభుల వారు ఏమై ఉన్నారు అన్నటువంటి దానిలో 3 ప్రవచనాల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు 4వ ప్రవచనం గురించి నేర్చుకోబోతున్నాం. అది చాలా చోట్ల రాయబడింది. యెషయా గ్రంథంలో చెప్పబడింది, యెర్మయా గ్రంథంలో చెప్పబడింది, జకర్యా గ్రంథంలో చెప్పబడింది. ఈ 3 గ్రంథాల్లో కూడా యేసు ప్రభుల వారిని ఏమని చెప్పబడడం జరిగిందంటే చిగురు. ఆ చిగురు అని చెప్పేటప్పుడు యెషయా గారి ప్రస్తావనతో కూడిన చిగురు ఉంది, దావీదు గారితో ప్రస్తావనతో కూడినటువంటి చిగురని కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఆ విషయాలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము ప్రారంభ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము ప్రారంభ వచనం. యెషీ మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇప్పుడు ఈ మాటలు చదువుతున్నప్పుడు మనకు ఎవరి కోసమని అనిపిస్తుంది ఈ ప్రవచనం? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అంటే, ఒక మాటలో చెప్పాలంటే అసలు యెషయా గారు మొద్దు, చిగురు ఇవన్నీ ఎట్లా మనం తెలుసుకోవాలంటే, ఒక వారసుడిని రాబోయేటటువంటి, తన వంశములో రాబోయేటటువంటి ఒక శ్రేష్టమైన వారసుని సూచిస్తున్నటువంటి పోలిక అది చిగురంటే. ఇప్పుడు మనకు ఆలోచన చేస్తే యెషయా గారికి ముద్ద అంటే బిడ్డలు లేని వాళ్ళు అని అర్థం కదా. ముద్దు అని, లేకపోతే ఇంకో ఏంటి గొడ్డుబోతు అని అంటారు కదా.
ఇవి పిల్లలు లేని పరిస్థితి దానికి సూచిక ఉండదు. కానీ ఇక్కడ మొద్దేంటి? యెషయా గారికి ఎంతమంది పిల్లలు? యెషయా గారికి పిల్లలు ఎంతమంది ఉన్నారండి? ఇంతకుముందు మనం నేర్చుకున్నాం ఆయన్ని, చాలా కాంట్రవర్సెస్ లో ఉన్నటువంటి 8 మంది పిల్లలు ఉన్నారు ఆయనకి. అన్న 8 మంది. అవునమ్మా, వెరీ గుడ్ అమ్మా. 8 మంది కొడుకులు ఉంటే ఈయన ముద్దేంటి? చిత్రంగా లేదు ఇది. అంటే ప్రవచనాలను మనము పట్టి పట్టి చూసేటప్పుడు ఈ విషయాలన్నీ ఆలోచన చేయాలి. అసలు యెషయా మొద్దేంటి? యెషయా మొద్దు నుంచి నీటి చిగురు రావటం ఏంటి? మొద్దులో నుంచి చిగురు పుడుతుందట. ఆ చిగురు మీద ఎవరు ఉంటారట? జ్ఞాన వివేకాలకు ఆధారమగు ఆత్మ నిలుస్తాడట. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, భౌతికమైన కుమారుడు అని మాత్రమే మనం అనుకోకూడదు రాబోయేటటువంటి వారసుడు. అంతేనా? రాబోయే వారసుడు శారీరకంగా మాత్రమే ఉండేటటువంటి ఆలోచన చేయాల్సిన కుమారుడు కాదన్నమాట. ఎందుకు చెప్పకూడదు? ఎందుకు ఆలోచన చేయకూడదు? శారీరక కుమారుడు మాత్రమే కాదని ఎందుకు ఆలోచన చేయకూడదు అని ప్రశ్నించుకుంటే, యెషయా గారు మొద్దు కాదు. ఆయనకు భౌతికంగా 8 మంది కుమారులు ఉన్నారు. కాబట్టి 8 మంది కుమారులున్నా మొద్దు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, కేవలం భౌతికమైనటువంటి విషయం కాదది, ఆత్మీయమైనటువంటి విషయం కూడా, ఆధ్యాత్మికమైన విషయం కూడా అని అనుకుంటాం. శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టాడు అంటే ఎవరిలో? దావీదు గారి వంశములో పుట్టారు. యెషయా గారు ఎవరు? దావీదు గారి తండ్రి గారు. కాబట్టి ఆ లైన్ లో యేసు ప్రభుల వారు వచ్చారు. ఆయన మీద జ్ఞాన వివేకాలకు ఆధారమగు ఆత్మ నిలుస్తాడు. ఆయన చాలా కార్యాలు జరిగిస్తాడు. ఏమేం కార్యాలు జరిగిస్తాడు? ఆ చిగురు ఏ పరిస్థితుల్లో చేయడం జరుగుతుంది, అసలు ఎవరి చిగురు అని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు ఉద్భవించాల్సినటువంటి ప్రశ్నలు. యెషయా మొద్దు నుండి చిగురు పడుతుంది అని చెప్పిన దేవుడు ఇర్మియా గ్రంథంలోకి వస్తే మరో మాట చెప్తున్నాడు. చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం నుండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. యెహోవా ఇలాగ ఆజ్ఞాపిస్తున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. 6 కూడా చదువునన్నా. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. చూడండి, వాటి ఇక్కడ గమనించగలిగితే మనకు యెషయా గ్రంథంలో ఏమని చూసామండి? యెషయా మొద్దు నుండి చిగురు వస్తుందని చూసాం. ఇర్మియా గ్రంథంలోకి వస్తే ఏమంటున్నాడు? దావీదుకు నీతి చిగురు పుట్టిస్తాను అని చెప్పిన మాట చూస్తున్నాం. అంటే ఇప్పుడు యెషయా మొద్దు నుంచి చిగురు పుడుతుంది, దావీదుకు నీతి చిగురు పుడుతుంది అనేది రెండు వేరు వేరా, ఒకటేనా? ఒక్కటే అన్న. ఒక్కటే. ఎందుకంటే ఇప్పుడు మనకు వారసులు ఉంటారు. 100% ఒకటేనమ్మా. ఎందుకనంటే యెషయా గారి కుమారుడే దావీదు గారు, దావీదు గారి కుమారుడే యేసుక్రీస్తు ప్రభుల వారు, శరీరమును బట్టి చూస్తే. కనుక నా బిడ్డ మాత్రమే నా బిడ్డ కాదు, నా బిడ్డ కూడా నా బిడ్డే కదా. మీ బిడ్డ మాత్రమే మీ బిడ్డ కాదు, మీ బిడ్డలు కూడా మీ బిడ్డలే కదా. అలా మనం ఆలోచన చేస్తే యెషయా గారి కుమారుడు అన్న, దావీదు గారి కుమారుడు అన్న రెండు ఒకటే. ఇప్పుడు ఈ దావీదు గారి నీటి చిగురు, యెషయా మొద్దు నుంచి పుట్టినటువంటి చిగురు, ఈ చిగురులు ఎవరు, ఎలా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి యేసుప్రభుల వారే అని అనేది మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు ఆలోచన చేసి
మళ్ళీ జకర్యా గ్రంథంలో కూడా ఉన్నటువంటి ప్రవచనంలోకి వెళదాం. ఓకే అండి, రైట్. ఇప్పుడు ప్రకటన గ్రంథంకి వద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 5వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం. 7వ కొమ్ము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ వచ్చిందా? జవాబు వచ్చిందా? ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము. ఎవరండి ఇప్పుడు? యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభుల వారే అని కన్ఫర్మ్ చేసుకోవటానికి ఇది ఆధారం మనకి. అంటే యెషయి ముద్దు నుండి పుట్టేటటువంటి చిగురు, దావీదు నేటి చిగురు ఎవరు అనేటటువంటి దానికి జవాబుగా క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయం మనం చూసాం. ఇదే విషయం 22వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూద్దాం. ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఇక్కడ చూడండి, క్లారిటీగా ఏముందంటే, నేను దావీదు వేరు చిగురును అని చెప్తున్నాడు. ఓకే అండి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారి కోసం చెప్పబడినటువంటివి ఆ ప్రవచనాలు. ఈ నీతి చిగురు, వేరు చిగురు, మొద్దు నుండి పుట్టేటటువంటి చిగురు, ఇవన్నీ కూడా వీటితో పాటుగా కొన్ని విశేషమైనటువంటి పోలికలు అర్థం చేసుకోవటానికి ఈ విషయాన్ని జకర్యా గారు కూడా ప్రయత్నం చేయటం జరిగింది. ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయము జకర్యా గ్రంథం 12-13 వచనాలు. జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాం మనం. అతనితో ఇట్లను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములలో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. 13వ వచనం, అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడై ఏరును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును అని చెప్తున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఉంది. అదేంటంటే, ఈ చిగురు చిగురు అని చెప్పబడుతున్నటువంటి ఆయన ఏం జరిగిస్తాడు అంటే, ఒక ప్రధానమైనటువంటి పని జరిగించటానికి రాబోతున్నారనమాట. యెషయి ముద్దు నుండి పుట్టినటువంటి చిగురుగా, దావీదు వేరు చిగురుగా రాబోతున్నటువంటి క్రీస్తు ఏ పని నెరవేర్చడానికి రాబోతున్నాడంటే చెప్తున్నాడు 12వ వచనంలో. ఏమని చెప్తున్నాడు? అతడు యెహోవా ఆలయము కట్టును. అతడు యెహోవా ఆలయము కట్టును. దేవుడికి ఆలయాన్ని కడతాడట వచ్చే చిగురు. ఇది ఒకసారి మనసులో పెట్టుకోండి. ఇంతకు ఆ చిగురు కట్టినటువంటి ఆలయం ఏంటి? యెరూషలేము దేవాలయమా, లేకపోతే మరొకట ఇంకొకట ఏంటో అనేది మనం తెలుసుకోవాలి. ఒకటి. ఇక రెండవ విషయం ఏంటంటే 13వ వచనంలో, అతడే యెహోవా ఆలయాన్ని కడతాడు, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలుతాడా. ఆలయం కట్టడంతో పాటు ఏం చేస్తాడట? ఏలుబడి చేస్తాడు. ఏలుబడి చేయటంతో పాటు ఏం చేస్తాడంటే సింహాసనాసీనుడై యాజకత్వం చేస్తాడా. ఏంటి చిత్రాలు ఇవన్నీ? ఇప్పుడు యాజకుడు రాజు కాలేడు, రాజు యాజకులు కాలేడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యాజకుడికి వేరే ఏ రకమైనటువంటి పనిని దేవుడు
పెట్టలేదు. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సేవకుడు ఏ విధమైన వేరే పని చెయ్యకుండా పూర్తిగా సేవలోనే ఉండాలి. తెలుసా మీకు అది? చరిత్రలో ప్రారంభం నుండి వస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడే గాని ఏ విధమైనటువంటి పని భారాలు దైవజనుడికి కలిగి ఉండకూడదు. ఆయన సేవ అనే పనే చాలా ఎక్కువ ఉంటుంది, చేస్తే చేసినంత ఉంటుంది. మీకు ఈ విషయం ఐడియా ఉంది కదండి. ఏ పని చేయకూడదు, దేవుని ఆలయంలోనే దేవుని పని చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, వెరీ గుడ్ అక్క. ఇప్పుడు యాజకులు ఉన్నారు, యాజకులకు అసలు వేరే స్వాస్థ్యాలు లేవు వాళ్ళకి, అలాగే వాళ్ళకి వేరే పనులు ఏం లేవు, ఆలయ కృత్యాలు జరిగించే పనే ఉంటది. అలాగే కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికీ కూడా మీరు బాగా గమనించగలిగితే, అపోస్తలులు యేసు ప్రభుల వారు ఈ లోకయాత్రను ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు ఏ పనైనా చేస్తూ జీవనం గడిపారా? వార్తనే ప్రకటించిన అన్న, వేరే పని చేయలేదు. మరి పౌలు గారు ఎందుకు డేరాలు కొడుతూ బతికాడు? అప్పుడు వాళ్ళ పరిస్థితి సరిగా లేదని ఈయన డేరాలు కుట్టి చేసిన. కాదక్క, ఇంకెవరికైనా ఆన్సర్ ఉంటే తెలిసింటే చెప్పండి. ఎందుకు పౌలు గారు ఆయన పని చేసుకుంటూ కూడా కొన్ని సందర్భాల్లో ఈ చేతులే కష్టపడ్డాయి అంటారు. ఎవని వెండిని బంగారాన్ని మేము ఆశించలేదు అని కూడా అంటాడు ఆయన. మా కోసం మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈ చేతులు కష్టపడ్డాయని కూడా చెప్తాడు. అపోస్తల్లో అంటే యేసు ప్రభు దగ్గర శిష్యరికం చేసిన అపోస్తల్లో ఏ ఒక్కళ్ళు పని చేయలేదు, అని పౌలు గారు మాత్రం పని చేసుకుంటూ పరిచర్య చేసుకుంటూ వచ్చారు. ఇద్దరు ఒకటే కాలంలో కదమ్మా ఉండేది. మొదటి శతాబ్ద కాలంలోనే సమకాలికులు కదా వాళ్ళంతా, పౌలు గారు మిగతా అపోస్తలంతా. మరి వాళ్ళేంటి ఏ పని లేకుండా కేవలం పూర్తిగా దేవుడి పని చేస్తున్నారు. పౌలు గారు మాత్రం ఎందుకు వేరే పని బాటు చేసుకుంటూ పరిచయం చేస్తున్నారు? ఏంటి ఎందుకు తేడా ఏంటి? పరిస్థితులు అన్నారంటే వాళ్ళొక కాలం వీళ్ళొక కాలంలో లేదు. మరి ఏ పరిస్థితుల కింద తీసుకోవాలి దాన్ని? వాళ్ళకు వాక్యము తెలిసి పోషింపబడలేదు. అప్పుడు ఆయన పని చేసుకుంటూ వాక్యాన్ని ప్రకటించిన వారు పూర్తిగా దేవుని తెలుసుకున్న తర్వాత వాళ్ళే ఈయనను పోషించడం మొదలుపెట్టినారు. రైట్ అక్క, వెరీ గుడ్ అక్క. ఇంకా చిన్న విషయం ఏంటంటే మర్చిపోకండి, పూర్తిగా పౌలు గారు చేస్తున్న పరిచర్య అన్యజనుల మధ్య చేస్తున్నాడు. యేసు ప్రభు దగ్గర శిష్యరికం చేసినటువంటి అపోస్తలులు యూదుల మధ్య పరిచర్య చేస్తున్నారు. యూదులు ప్రారంభం నుండి ఇచ్చుటను నేర్చుకున్న వ్యక్తులు. వాళ్ళకు ప్రతి దానిలో ప్రథమ ఫలములు ఇవ్వటం, అసలు పండగే ఉంది, ఇవ్వడానికి పండగే ఉంది తెలుసా? దాని పేరే ప్రథమ ఫలముల పండుగ అనేటటువంటిది కదా. కాబట్టి వాళ్ళకి విదితమే, ఇవ్వటం కొత్త కాదు వాళ్ళకి. ప్రతి దానిలో దేవుడి సేవకు అనేటటువంటి దానికి ఇవ్వటము అనేటటువంటిది ఇశ్రాయేళ్లకు యూదులకు కొత్త కాదు. వాళ్ళు అనుభవజ్ఞులు, ఈ దేవుడికి ఇచ్చి ఎంతో పొందుకొని అనుభవించినటువంటి వ్యక్తులు వాళ్ళంతా. అందుకే యూదుల మధ్య పరిచర్య చేసేటప్పుడు ఒక్క పని కూడా ఇశ్రాయేలీలు శిష్యులు చేయలేదు. పరిచర్య అంతా పౌలు గారు అన్యజనుల మధ్య చేశారు కనుక వాళ్ళకు దాతృత్వం గురించి తెలియదు, వాళ్ళకి ఇవ్వటం అనేది చేత కాదు. వాళ్ళకి ఆ స్థితి రావాలంటే ఎంతో ఎదగాలి. అందుకే ఆయన పరిచర్య అనేది పని చేసుకుంటూ బతికాడు. నేను కూడా ఈరోజు జాబ్ చేస్తూ ఉంటున్నానంటే ఒకటే నేను అనుకునేది, ఏమిటది అని అంటే ఆధ్యాత్మిక పరిపక్వత లేనటువంటి సహవాసంలో నేనున్నా. అందుకే ఆ పరిపక్వత దిశగా నేను తీసుకెళ్ళగలిగితే నేను తీసుకెళ్ళాలి.
ఎందుకంటే జాబ్ వచ్చిన తొలినాళ్ళలో నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా పూర్తి సేవ చేయాలని. కొంతమంది రకరకాలు చెప్తూ ఉంటున్నారు. ఈ పూర్తిగా వచ్చి ఫుల్ టైం సేవ చేసి వచ్చి ఇక్కడ చేయటానికి అంతేం లేదు నాయన, ప్రజలు కూడా ఏమీ పెద్దగా ఇంట్రెస్టెడ్గా లేరు, రోజు నువ్వు చెప్తూ ఉన్నా కూడా వినడానికి ఏం లేరు, ఊరికే అనుకుంటూ ఉంటాం మనం ఏదో చేస్తామని. మేము చేస్తున్నాం ఈరోజు, ఊరికే సోమరిపోతులు అవుతున్నాం, నువ్వు చాలా ఇబ్బంది ఏం లేదు, ఎట్లనే జాబ్ చేసుకుంటూ వెళ్ళిపో అని కూడా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎవరు చెప్పిందో కాదు క్రైటీరియా, దేవుడు చెప్పిందే క్రైటీరియా. సరే, ఏది ఏమైనా మీరు గుర్తుపెట్టుకో. మీకు ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ ప్రాంతాల్లో మీ దైవజనుడిని పని చేసుకుంటూ పరిచర్య చేయిస్తున్నారంటే మీరు ఆత్మీయంగా ఎదగలేదు అని అర్థం. నా పాయింట్ నేను చెప్పడానికి ముఖ్యమైన కారణం అదే. మనకు మాదిరే ప్రభు. ఎప్పుడైతే దేవుడి పనిలోకి యేసు ప్రభు వచ్చాడో ఆయన కార్పెంటరీ పనిని పక్కన పెట్టాడు. తెలుసా మీకు? వాళ్ళు వడ్రంగి కుటుంబంలోంచి వచ్చినాడు కదా యేసు ప్రభుల వారు. ఎప్పుడైతే పరిచర్య మొదలు పెట్టడం జరిగిందో అప్పుడు కార్పెంటరీ పని పక్కన పెట్టాడు, సేవలోనే ఉన్నాడు. దట్ ఈస్ రోల్ మోడల్. మీ ప్రాంతాల్లో ఉన్న మీ దైవజనుడిని పని చేయించుకుంటూ పరిచర్య చేయించారంటే మీరు ఆత్మీయంగా వెనకబడిన వాళ్ళని అర్థం. అన్ని జనుల్లోనే అర్థం, ఒక అన్ని జనుల్లో ఉన్నటువంటి వాళ్ళనే అర్థం. ఏ రీతిగా ఉంటున్నారనేది మీ సంఘాలు మీ పరిచర్లో మీకే తెలుసు. ఒకటే విషయం ఇక్కడ, ఒక దైవజనుడు తనను తనకున్న తలాంతులను తనకున్నటువంటి శక్తిని సామర్థ్యాన్ని బలమును సమయమును కుటుంబాన్ని అంతటినీ సంఘం కోసం ధారపోస్తూ పని కలిగి ఉండి చూసుకుంటూ ఉంటే అన్ని కుటుంబాలు ఒక దైవజనుని కుటుంబాన్ని చూసుకోవటం కష్టమవుద్దా? రేపు పరిచర్య ఎలా నిలబడుతుంది? ఎలా ఉన్నామో మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సరే, ఏది ఏమైనా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారేంటి ఆలయం కడతాడట, రాజ్యం చేస్తాడట, యాజకత్వం కూడా చేస్తాడట. ఇది చేసినప్పుడట ఈ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగుతాయట. ఎవరు ఇద్దరు? రాజు, యాజకుడు. రాజును యాజకుడిని సమాధానకరమైన స్థితిలోకి తీసుకురాబోయే చిగురు వస్తాడట. ఎక్కడన్నా ఇది సాధ్యమా చరిత్రలో? రాజు పని చూసుకోవాలి, యాజకత్వం చేయకూడదు. ముందు చూసాం కదా మనం, ఉజ్జయరాజు యాజకత్వానికి పోతే నొసట కుష్టి వచ్చి దేవుడి చేత శిక్షించబడడం జరిగింది. కాబట్టి రాజరికపు పనులే చక్కబెట్టాలి, యాజకత్వంతో ఆయనకు సంబంధం లేదు. యాజకుడు యాజకత్వ పనులే చేయాలి, మిగతా పనులకు దోకి వెళ్ళకూడదు ఆయన. మరి ఈయనేంటి 2 పనులు చేస్తున్నాడు? 2 పనులు చేస్తాడని దేవుడు ప్రవచన రూపంలో గొప్పగా చెప్తున్నాడేంటి? ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? యెహోవా ఆలయాన్ని ఎప్పుడు కట్టాడు యేసు ప్రభువు వారు? ఆయన రాజు ఎప్పుడయ్యాడు? ఆయన యాజకుడు ఎట్లవుతాడు? ఇవన్నీ కూడా మనకు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యేసయ్య మొద్దు అన్నా దావీదు వేరుచుడు కన్నా యేసు ప్రభుల వారైతే కన్ఫర్మ్ చేసుకుందాం. ఈ జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12-13 వచనాలకు వచ్చేసరికి ఆయన యెహోవా ఆలయాన్ని కడతాడట, రాజ్య సింహాసనం మీద ఉండి పరిపాలన చేస్తాడట, యాజకత్వం కూడా చేస్తాడట. ఇవి మనం ఎలా ఛేదించాలి? మొదటిది ఆలయాన్ని ఎక్కడ కట్టాడు? యేసు ప్రభుల వారు ఆలయాన్ని ఎక్కడ కట్టాడు? ఆలయం కట్టడం అంటే అర్థం ఏంటి? అందరూ అనుకున్నట్టు యెరూషలేము 3వ దేవాలయం కట్టబడుతుంది అని చెప్తున్నారు. అసలు ఈ మాట మాట్లాడే వాళ్ళకే యెరూషలేములు ఎన్నిసార్లు అది కోల్చబడి మళ్ళీ కట్టబడిందో తెలియదు. తెలుసా మీకు? ఎవరికైనా ఐడియా ఉందండి? యెరూషలేము దేవాలయము ఎన్నిసార్లు కూల్చబడి మళ్ళీ కట్టబడింది? ఎన్నిసార్లు అక్క?
3 సార్లు అనుకుంటాను తండ్రి. ఓకే అక్క, రైట్. ఎవరికైనా ఐడియా ఉందండి? అన్న 2 సార్లు ఏమో అన్న. 2 times. 2 సార్లు. అన్న 2 సార్లు నా కట్లు పడి. రైట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మామూలుగా అంటే మొదటిసారేమో సొలొమోను గారి ద్వారా కట్టబడింది. తర్వాత రెండోసారి నెబుకద్నెజరు రాజు వీళ్ళందరూ కూడా కూలగొట్టినప్పుడు తర్వాత కట్టబడినటువంటిది మనకు జకరియా గారి కాలము, తర్వాత వచ్చేసి నెహమ్యా గారు, ఎజ్రా గారు, వీళ్ళ కాలంలో కట్టబడింది రెండోసారి. ఇది మాత్రం మనకు తెలుసు. కానీ అంటే మన బైబిల్లో ఉన్న చరిత్ర అదే. కానీ మరలా అంటే మలాకి గ్రంథం నుంచి మనకు మత్తయి సువార్తలోపు ఉన్నటువంటి ఈ కాలంలో అంటే మధ్యకాలంలో కూడా మళ్ళొక్కసారి పోల్చబడి మళ్ళీ కట్టబడిందట. ఇప్పుడు కట్టబడేటటువంటిది ఏదైనా చరిత్రలో ఉందండి, అది చరిత్రలో ఉంది. మనకి దాని విషయం మన బైబిల్లో లేదు కానీ చరిత్రలో ఉంది. ఇప్పుడు ఒకవేళ కట్టబడేది ఏమన్నా ఉంటే ఎన్నో అని చెప్పాలి? 4వసారి అని చెప్పాలి. పోనేది అది కూడా యెరూషలేము దేవాలయం కడతారని చెప్తున్నాడు ఏమన్నా దేవుడు? ఆలయం అనగానే యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్తున్నారేంటి? ఆయన కట్టే ఆలయం ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందండి? యేసు ప్రభుల వారు కట్టే ఆలయం ఏమిటి? మనమే ఆలయము. ఇంకా సంగమన్న. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఒకసారి ముందు యేసు ప్రభుల వారు ఒక ఆలయం గురించి చెప్తున్నాడు. ఆయన కూడా ఏమని చెప్తున్నాడు చూద్దాం. 2వ అధ్యాయం యోహాను సువార్త 19వ వచనం నుండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం నుండి. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నువ్వు 3 దినముల్లో దాన్ని లేపుదువా? మొదటిసారి కట్టిన దేవాలయం ఎన్నేళ్ళు పట్టింది తెలుసండి? ఐడియా ఉందా ఎవరికైనా? సొలొమోన్ గారు కట్టారే, ఆ మందిరం ఎన్ని సంవత్సరాలు కట్టబడింది? 46 అండి ఇప్పుడు. అక్క 46 నిన్నే ఉంది కదా అంటారా? అది 2వసారి కట్టబడిన ఆలయం అక్క. అది మధ్యలో వాళ్ళందరూ కట్టారు కదా, నెహమ్యా గారు, ఎజ్రా గారి కాలంలో కట్టబడింది కదక్క. దాని లెక్క అది. సొలొమోన్ గారు ఏమ్మా చెప్పండి అమ్మా? 13 సంవత్సరాలు అనుకుంటా. 7 ఏళ్ళమ్మా. 7 సంవత్సరాలు, 13 సంవత్సరాలు. సొలొమోన్ గారు కట్టించిన మందిరం 7 ఏళ్లలో కట్టబడింది. మళ్ళీ 2వసారి కట్టబడినటువంటి దానికి పట్టింది 46. అందుకే ప్రశ్న అడిగేటప్పుడు జాగ్రత్తగా వినాలి. సొలొమోన్ గారు కట్టించింది అని అడిగామా, ఎజ్రా నెహమ్యా గారి సారథ్యంలో కట్టించబడింది అని చెప్పేసి అడగడం జరిగిందా? ఈ మందిరంలో 46 సంవత్సరాలు కట్టది అనేది ఏ దాన్ని మనసులో పెట్టుకుని చెప్తున్నారు వాళ్ళు? 2వసారి కట్టబడిన దాన్ని మనసులో పెట్టుకుని చెప్తున్నారు వాళ్ళు. అది సొలొమోన్ గారు కట్టించినప్పుడు ఎన్నేళ్ళు పట్టింది అని అంటే ఇదిగో ఇక్కడే ఉంది కదా అని కాదు మనం ఆలోచన చేస్తాం. ఇది 2వసారి కట్టబడింది దాని గురించి. మొదటిసారి కట్టబడింది 7 years లో కట్టబడింది. ఓకే అండి, రైట్. ఇప్పుడు 2వసారి కట్టబడినటువంటి అదే ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను దాన్ని 3 దినాల్లో లేపుతాను అని అంటే దాన్ని యెరూషలేము దేవాలయం అనుకున్నారు. అంటే యూదులందరి దృష్టిలో దేవాలయం అంటే సొలొమోను గారు కట్టించిన దేవాలయము, మళ్ళీ 2వసారి కట్టించిన దేవాలయము తప్ప మరొకటి ఏది లేదు. ఇప్పటికీ క్రైస్తవుల్లో కూడా చాలా మందికి మందిరము, దేవాలయము అని అంటే ఆ యెరూషలేము దేవాలయం అన్న గుర్తొస్తుంది, లేదా మనం కట్టుకున్న భౌతికమైనటువంటి రాతి కట్టడాలే మనకు గుర్తొస్తాయి. కానీ ప్రభు చెప్పింది దాని గురించి కాదు. ఆయన మందిరం కడతాడని జకరియా గ్రంథంలో చెప్పబడ్డాడే,
ఆ మందిరం ఏది? యెరూషలేము దేవాలయం. మూడోసారి కడతాడు, ఎర్ర పెయ్య కనపడుతుంది. ఇవన్నీ కూడా పూర్తి వాక్య విరుద్ధమైనటువంటి విషయాలు. ఎందుకంటే కింది చూద్దాం, 21వ వచనం. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. దేవుడి దృష్టిలో, యేసుప్రభువు వారి దృష్టిలో వాస్తవ దృక్కోణంలో ఆలోచన చేస్తే భౌతికమైన ఆలయము అన్నది నిజమైన ఆలయం కాదది. అసలైన ఆలయము మన దేహమే. దేవాలయము దేహమే. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటాడు కదా. కాబట్టి దేవాలయాన్ని కడతాడు అని అంటే యేసు ప్రభు మొట్టమొదటి దేవాలయాన్ని కట్టినటువంటి దేవాలయం ఏంటి అంటే తన దేహం అనే దేవాలయాన్ని వాళ్ళు పడగొట్టారు. అంటే యేసుప్రభుల వారిని చంపేశారు. చంపేసిన తర్వాత 3 దినాలలో యేసుప్రభుల వారు ఆ దేహాన్ని సజీవంగా తిరిగి తెచ్చుకోవటం జరిగింది. అది తన దేహం అనే దేవాలయం తిరిగి కట్టుకోవటం ఒక్కటి నంబర్ 1. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ రకంగా కట్టిన వాళ్ళు ప్రపంచ చరిత్రలో లేరు, రారు. మళ్ళీ చెప్తున్నా, ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి ధర్మాలు లేదా మతాలు కొన్ని ఉన్నాయి. వాటికి పితామహులు ఉన్నారు. ఇప్పుడు హైందవ ధర్మం ఉన్నారు చూస్తే మన సాటి సోదరులు, హిందూ సోదరులు ఉన్నారు కదా, వాళ్లకు దీన్ని ఎవరు ప్రారంభించారన్న ఆరిజిన్ లేదు. హైందవ మతాన్ని ఎవరు ప్రారంభించారు, దీని ప్రారంభకులు ఎవరు, దీని స్థాపకులు ఎవరు అంటే దానికి ఎక్కడా కూడా దాఖలాలు లేవు. కాబట్టి దాన్ని పక్కన పెడతాం. క్రిస్టియానిటీ కాకుండా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన 2 మతాలు, హైందవం కూడా కాకుండా, హైందవానికి ఎందుకంటే మూలమైనటువంటి ఒక వ్యక్తి మనం పేరు చెప్పలేం కనుక, అందుకని ఇవి 2 కాకుండా ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి మతాలు ఏమున్నాయి? ఐడియా ఉందా మీకు? నా ప్రశ్న అర్థమైందండి ఇంతకు? ఇప్పుడు అత్తడే ఆలయమును కట్టును అన్నది యేసుక్రీస్తు యొక్క దేహాన్ని తిరిగి తెచ్చుకోవటం మరణం తర్వాత. అది యేసుప్రభులు వారు ఒక్కరే జరిగించారు, ఇంకెవరి వల్ల అది కాలేదని చెప్పటానికి మనం పోలికలోకి వెళ్తున్నాం. క్రిస్టియానిటీ, హిందూ మతం తప్పిస్తే ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మరికొన్ని మతాలు వాళ్ళ యొక్క పితామహులు, ప్రారంభకులు, స్థాపకులు ముఖ్యమైనవి. మీకు ఐడియా ఉందా లేదా? మీరు అట్లా సైలెంట్ గా ఉన్నారంటే నా ప్రశ్న అర్థం కాకుండా ఉండాలి, లేదా మీరు దాన్ని వినకుండానే ఉండాలి. ఈ 2 జరగాలి, 2 ఇస్లామిక్ మతంలో. వెరీ గుడ్ తమ్ముడు. ఇంకా చాలా ప్రభావితం చేసినటువంటి ఈ 3 మతాల తర్వాత మరొక మతం పేరేం పేరంటే బౌద్ధ మతం. గుర్తుపెట్టుకోండి, ఈ 4 మతాలు మాత్రమే ప్రపంచాన్ని చాలా చాలా ఉన్నతంగా ప్రభావితం చేయటం జరిగింది. ఇప్పుడు ఇస్లాం మత స్థాపకుడు అంటే ఎవరి పేరు చెప్తాం మనం? మహమ్మద్ ప్రవక్త. ఆయన గురించి చెప్తారు కదా. ఆయన దేవాలయాన్ని తిరిగి లేపుకోగలిగాడా? అంటే ఆయన మృతుల్లో నుంచి తిరిగి మళ్ళీ లేవటం అనేది జరగల. తర్వాత గౌతమ బుద్ధుడు ఉన్నాడు, క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల ప్రాంతంలో జీవించినటువంటి వ్యక్తి. మరి ఆయన ఏమైనా తన దేవాలయాన్ని తిరిగి లేపగలిగాడా? లేదు. మరి సాటి పెద్ద ప్రపంచవ్యాప్తంలో వ్యాప్తంగా బాగా ప్రభావితం చేసినటువంటి మతాల్లో 3వ స్థానంలో ఉన్నటువంటి హైందవ్యంలో కూడా ఎవరైనా అటువంటి పనులు చేశారా అంటే లేదు. కొంతమంది వాళ్ళు అంటారు, మీ దగ్గర ఒక్కడే చిరంజీవి ఉండొచ్చు. చిరంజీవి అంటే చిరకాలం జీవించిన వాడని అర్థం, సినిమా స్టార్ కాదు. మా దగ్గర 7 చిరంజీవులు ఉన్నారు అని చెప్తారు.
వాళ్ళకి అసలు సావే లేదు అని మాట్లాడతారు. ఆధారం లేని ఎన్నైనా చెప్పచ్చు. ఏమండి? రైట్, దాన్ని పక్కన పెడదాం. నిజంగా ఆధారాలతో చారిత్రకంగా మరి దేహం అనేటటువంటి దేవాలయాన్ని పుల్లు పట్టనీయకుండానే తిరిగి పునరుత్థానం చెందించుకున్నటువంటి వ్యక్తి యేసుప్రభుల వారు. కరెక్ట్. అతడే ఆలయమును కట్టునంటే యేసుప్రభుల వారి వల్ల కాకుండా ఎవరి వల్ల ఇది జరగలేదు అని అంటాం. నంబర్ 1. తర్వాత రెండవది ఆలయము కట్టేటటువంటి దాన్ని పోలిక. మొదటి ఆలయం అంటే దేని పోలిక? యేసుక్రీస్తు దేహం అనేటటువంటి పోలిక. అయితే చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఆలయము, దేవాలయము, దేవుని మందిరము ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. అలాంటి పదాలు ఏవి వచ్చినా కూడా ఇక్కడ ఆలయం అని లేదు కదా, దేవాలయం అని లేదు కదా అని మనం మాట్లాడకూడదు. ఓకేనండి, చదువుదాం. పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయొచ్చున్నాను. ఆ సంఘము చాలన్నా. ఇక్కడ ఏం అర్థమైంది చెప్పండి మనకి చదివిన వాటిలో? దేనికోసం వచ్చామండి మాట దగ్గరికి? దేవాలయం అంటే మరొక అర్థము ఏమిటి? క్లారిటీగా ఉంచండి. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో అన్నాడు. అంటే ఆయన ఆలయమును కట్టును అంటే యేసుప్రభువు ఏం కడతాడని అర్థం? సంఘమును కడతాడు. ఎందుకంటే క్రీస్తు యేసు ప్రభుల వారు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని రాయబడింది కదా. ఆయా భాషలు మాట్లాడే వాళ్ళను, ఆయా ప్రజల్లోనూ నీవు నీ రక్తం ఇచ్చి వాళ్ళని కొన్నావు, ఒక రాజ్యంగా చేసావు, ఒక యాజకుడిగా చేసావు అని చెప్తాను. కాబట్టి యేసు ప్రభుల వారు కట్టబోయే ఆలయము 2 విధములైన ఆలయం. అది అప్పుడు ప్రపంచంలో చేయాలి. ఒకటి తన దేహాన్ని మృతుల్లో నుంచి లేపటం ఒకటి. రెండవది సంఘం ఏర్పాటు చేయటం, సంఘాన్ని స్థాపించి దాన్ని వృద్ధి చెందించటం. ఇవి 2 ఆయన కట్టబోయే ఆలయం అని. ఇది ఏ దానికి తెలుసుకోవాలి మనం యేసుప్రభుల వారిని? ఏ పోలికలో? చిగురు, యెషయి మొద్దు నుండి చిగురు, దావీదు వేరు చిగురు అనేటటువంటి పోలికలో భాగంగా యేసుప్రభుల వారు, ఇది యేసుప్రభుల వారికి సంబంధించిందని ప్రవచనంలో చూసాం. ఒకటి ప్రకటన గ్రంథంలో కన్ఫర్మ్ చేసుకున్నాం. రెండవది ఈయనే అని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలంటే కొన్ని పోలికలు చెప్తున్నాడు, కొన్ని గుర్తులు చెప్తున్నాడు. ఒకటి ఆయన ఆలయాన్ని కడతాడు, దానికి క్లారిఫికేషన్ వచ్చింది. రెండవది ఆయన పరిపాలన చేస్తాడు. ఆయన రాజుగా, అంటే ఇహ సంబంధమైన రాజుగా కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పాడు. పర సంబంధమైన రాజుగా ఆయన పరిపాలన చేస్తున్నాడు. ప్లస్ యాజకత్వం కూడా చేస్తున్నాడు. యాజకుడు మరి లేవీయుడు కానివాడు అయినప్పటికీ ఎలా యాజకుడు అయ్యాడు అనేది కూడా గత కాలంలో మనం నేర్చుకోవడం జరిగింది. లేవీ క్రమం కంటే మెల్కీసెదెకు క్రమం అనేది ముందు నుంచి ఉన్నది. ఈ క్రమంలో నిరంతర యాజకుడిగా యేసుప్రభుల వారు ఉన్నారు. మరి మన సంగతి ఏంటి? ఇది మనం ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువుల వారు చేసిన ఈ సర్వశ్రేష్టమైన కార్యాలు మీరు నేను కూడా చేయటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుని మందిరాన్ని మనం కూడా కట్టడానికి, అంటే సంఘములోనికి అనేకులను చేర్చటానికి, చేర్చబడిన వారిని బలపరచటానికి దేవుడు మనకు కూడా అవకాశం ఇచ్చాడు. మనము కూడా వేరు చిగుర్లుగా పని చేయాల్సినటువంటి భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. తర్వాత మనము కూడా ఎవరమట? రాజులైన
యాజక సమూహం అట. ఇక్కడ గమనించాల్సిందే, యాజకుడు ఏం చేస్తాడండి? యాజకుడు ఏం చేస్తాడు చెప్పండి? ముఖ్యంగా యాజకుడు చేసే పని ఏంటి చెప్పండి? ఎవరు మాట్లాడట్లేదు. యాజకుడు చేసే పని ఏమిటి? ముఖ్యంగా యాజకుడు చేసే పని ఏంటండి? మన పాపముల నిమిత్తం బలి అర్పించి దేవుణ్ణి అంటే మామూలుగా ఏం చెప్తున్నామంటే ఆయన యాజకుడుగా ఏం చేస్తాడంటే బలులు అర్పిస్తాడు కదా, కదండి? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మనం యాజకులు అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? అంతే 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 బలులు అర్పించాలి. అర్థమవుతుందా? దీన్నే పేతురు గారు ఒక అద్భుతమైన మాటతో కన్క్లూజన్ ఇస్తున్నాడు. ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు. క్లారిటీ వచ్చిందా? ఏ బలు అర్పించాలి చెప్పండి ఇప్పుడు? పరిశుద్ధ యాజకులు. ఆత్మ సంబంధమైన బలు అర్పించాలి. ఆత్మ సంబంధమైన బలులంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఒక ఆత్మను దేవుళ్ళలోకి తీసుకురావటం, తీసుకొచ్చే క్రమములో మన ఆత్మను కూడా ఖర్చు చేయటం, శరీరాన్ని ఆత్మను అన్నింటినీ కూడా పణంగా పెట్టటం, ఖర్చు చేయటం, ప్రాణార్పణంగా పోయబడటం, అర్పణ చేయటం అనేటటువంటి పని. చిన్న పని కాదు అది. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన బలు అర్పించే యాజకులంగా ఉన్నాము. ఇంకా మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అన్నట్టు చెప్పాడు. యేసుప్రభువు వారి కోసం ఆత్మ సంబంధమైన మందిరం కడతాడని. అది 2 రకాలైన మందిరాలు. ఒకటి తన దేహం అనే మందిరం, 2 సంఘం అనే మందిరం. అలా కడుతూ ఉన్నాడు. ఇందులో కూడా మనం కూడా పాలుభాగస్తులమై మనం కూడా కట్టచ్చు. కాబట్టి మనము యాజకత్వం చేయాలి, ఆత్మ సంబంధమైన బలు అర్పిస్తూ మనము రాజరికం చేయాలి. రాజు అని పోల్చాడంటే మనకి గుర్తుపెట్టుకోండి, కకృతి పడకరా అని అర్థం. రాజు అని చెప్పాడంటే కిరీటాలు ఉండాలి, బట్టలు ఉండాలి, సింహాసనాలు ఉండాలి, డబ్బులు. రాజసం అని అంటే మరి మీరు రాజులయ్య అని చెప్పాడు కదా యేసుప్రభువు వారు, ఈ శిష్యులకు చెప్పాడు కదండి. మరి రాజులు ఏంటి? తిండికి మొహం ఆసుకున్నారు, మరి సరైన బట్టలు లేవేంటి? మరి ఇదే రాజసం అంటే? చేతులు భోజనానికి పిలిస్తే ఎక్కడైనా చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తారండి వాళ్ళు. ఆవురమంటూ ఉన్నటువంటి వాళ్ళు, కూటి గదిలోను గతి లేనటువంటి వాళ్ళు రాజులేంటి అంటే వీళ్ళు భౌతికమైన రాజులు. మరి వాళ్ళ రహస్యం ఏంటి? వాళ్ళు ఎంత రాయల్ లైఫ్ అంటే ఎట్లాంటిది అని అంటే, ఎవడిని ఆశించలేదు, ఎవరికైనా వాళ్ళే ఉన్నటువంటి దానిని దోచిపెట్టారు. దట్ ఈస్ రాజసం. అర్థమైందండి? దేవుడు ఒక జీవిత భాగస్వామిని ఇచ్చాడు. జీవితకాలం నమ్మకంగా వాళ్ళకు ఉండి ఇంకొకరిని ఆశించకుండా ఉంటే అదే రాజసం. మర్చిపోకండి. లోకంలో చాలా చాలా ఆకర్షణలకు లోనైపోయి నీతిని వదిలేయకుండా నిలబడతామే, అదే రాజసం. లంచాలు పుచ్చుకోకుండా, దుర్మార్గ పనులు చేయకుండా, దోచుకోకుండా ఉంటాడే, అది రాజసం. యేసు ప్రభుల వారు చిగురు అంటే దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, నేను చిగురేనైనా బానే ఉంది పరిస్థితి, నీ సంగతి ఏంటి? నాలో పుట్టావు, నాలా ఎప్పుడు ఉంటావు? ఇది మనల్ని దేవుడు ప్రశ్నిస్తున్నటువంటి విషయం. మనం ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నాం అనేటువంటి మీకు తెలుసు, నాకు తెలుసు. నా గురించి నాకు తెలుసు, మీ గురించి మీకు తెలుసు.
కాబట్టి మనం ఆలయంగా కట్టబడుతున్న వాళ్ళ జాబితాలో ఉన్నామా, ఇంకా ఎదిగి కట్టుతున్నామా? ఒకటి. 2, ఆత్మ సంబంధమైన బలు అర్పించగలుగుతున్నామా? 3, రాజసంగా బతుకుతున్నామా? ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే రేపు మన గురించి కూడా సగర్వంగా క్రీస్తుని పోలి నడుచుకున్నటువంటి సహవారసులు వీళ్ళు అని మన గురించి దేవుడు కితాబిస్తాడు. క్రీస్తున్నటువంటి చోటకి మనం వెళ్ళి సదాకాలం సంతోషంగా ఉంటాం. ఇదండి దావీదు వేరు చిగురు, యెషయి మొద్దు నుండి చిగురు అనేటటువంటి పాఠం యొక్క సారం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేని పక్షాన అధ్యక్షుల వారు సమయం తీసుకోండి.